అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆది కాండంలో మనము చూచినప్పుడు ఆ ఏదెను తోటలో ఆదాము అవ్వ మరి పాపము చేసినప్పుడు తండ్రితో వారికి ఉన్న సహవాసాన్ని వారు కోల్పోయి ఉన్నారు. మానవునికి తండ్రికి ఉన్న సహవాసము అక్కడ కోల్పోవడము మనము చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చి ఈ కోల్పోయిన సహవాసాన్ని స్థిరపరచడానికి, మానవుణ్ణి తిరిగి తండ్రితో సమాధానపరచడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఉన్నప్పుడు మన నిమిత్తమై ఆయన కలువరి సిలువలో మరణించడం మనము చూస్తాం. మన అపరాధములు మన మీద ఆయన మోపలేదు. తన్ను తానే ఈ పాప భారమంతయు, శిక్ష భారమంతయు, వ్యాధి భారమంతయు తన మీద తానే మోసుకొని ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనము చూచినప్పుడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని వాక్యం సెలవిస్తుంది. అతిక్రమము చేసింది మానవుడైతే అక్రమము చేయువాడిలో ఒకడిగా ఆయన ఎంచబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. తప్పు చేసింది మనమైతే దేవాతి దేవుడు తన మీద అది వేసుకొని ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఈ మరణ శిక్ష అంతయు కూడా తాను భరించి ఉన్నాడు. మానవులు పాపము చేశారని ఆయన అనలేదు. మన అపరాధములను మన మీద మోపలేదు, మన దోషములను మన మీద మోపలేదు, మనము చేసిన పాపములు ఆయన జ్ఞాపకము చేసుకోలేదు. కానీ తన్ను తానే సిలువ మరణము పొంది ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రికలో మనము చూచినప్పుడు వాక్యం ఇలాగు సెలవిస్తుంది: తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మన అతిక్రమములకు మనము పరిహారము నొందిన వారముగా ఉన్నాం, మన పాపములకు ప్రాయశ్చిత్తము పొందిన వారముగా ఉన్నాము. కాబట్టి మనము ధన్యులము అని వాక్యం సెలవిస్తుంది. మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా దిగివచ్చి మన నిమిత్తమై సిలువ మరణము పొంది తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఎందరూ ఆయనని దూషించినప్పటికీ ఆ ఏ మాటలు కూడా ఆయన పట్టించుకోలేదు. అపరాధములు మోపక తన్ను తానే ఈ సిలువ మరణము పొంది మనను రక్షించి ఉన్నాడు. ఇటు వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవయ్యున్న మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, తప్పు చేసిన వారముగా మేము ఉన్నాము, పాపములో మేము ఉన్నాము దేవా. ఆ మరణ శిక్ష అనేది తండ్రి మాకు మరి పడవలసి ఉంది, కానీ మా అపరాధములు మా మీద మోపకుండా సమస్తమైన భారమును మీరు మోసి మమ్మల్ని రక్షించినందుకు మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.